మహాభారతంలో అర్జునుడికే కాదు, బహుశా ఎవరికైనా సవాల్ విసిరేంతటి యోధుడు ఎవరైనా ఉన్నారంటే అది కర్ణుడే. మరి అంతటి వీరుడు యుద్ధరంగంలో ఒంటరిగా, నిస్సహాయంగా ఎందుకు ఓడిపోయాడు? కారణం అతన్ని వెంటాడిన 3 శాపాలు. ఆ శాపాల వెనుక మనం ఊహించని ఎన్నో రహస్యాలు, మన జీవితానికి ఎంతో నేర్పే పాఠాలున్నాయి. అవేంటో ఈరోజు చూద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసి మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసేయండి. నేను మీ కిరణ్ అండ్ వెల్కమ్ టు కిరణ్ ఫర్ యూ ఛానల్. పుట్టుకతోనే దేవుడిచ్చిన కవచకుండలాలతో సూర్యుడి అంశతో పుట్టిన జీవితాంతం సోదపుత్రుడిగా అవమానాలు ఎదుర్కొన్నాడు మహావీరుడు కర్ణుడు. అతని ధైర్య సాహసాలు, దానగుణం అసాధారణమైనవి. కానీ విధి ఆడిన వింత నాటకంలో అతని జీవితం 3 శాపాల వల్ల పూర్తిగా మారిపోయింది. కర్ణుడి జీవితాన్ని తలక్రిందులు చేసిన మొదటి శాపం అతని గురువైన పరశురాముడి నుండే వచ్చింది. క్షత్రియులంటే పరశురాముడికి విపరీతమైన ద్వేషం. ఆయన కేవలం బ్రాహ్మణులకే తన అస్త్ర విద్యను నేర్పిస్తాడు. ఎలాగైనా విద్యను సంపాదించాలనే తపనతో కర్ణుడు తాను బ్రాహ్మణుడేనని ఒక అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర శిష్యుడిగా చేరాడు. అపారమైన గురుభక్తితో, పట్టుదలతో అన్ని విద్యలు నేర్చుకున్నాడు. చివరికి అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని కూడా పొందాడు. ఒకరోజు బాగా అలసిపోయిన పరశురాముడు కర్ణుడి తొడపై తల పెట్టుకుని నిద్రపోయాడు. అప్పుడే అలర్క అనే ఒక కీటకం వచ్చి కర్ణుడి తొడను తొలిచేయడం మొదలుపెట్టింది. రక్తం ధారగా కారుతుంది, నొప్పి నరకాన్ని చూపిస్తుంది. అయినా గురువుగారి నిద్రకు ఆటంకం కలగకూడదని కర్ణుడు ఆ బాధను మౌనంగా భరించాడు. కాసేపటికి ఆ రక్తం తగిలి పరశురాముడు నిద్రలేచాడు. అంతటి నొప్పిని ఓర్చుకోవడం కేవలం ఒక క్షత్రుడికే సాధ్యమని గ్రహించి, నిజం చెప్పు, ఎవరు నువ్వు అని అడగగా కర్ణుడు భయంతో అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. మోసం చేసి విద్యను నేర్చుకున్నందుకు ఆగ్రహించిన పరశురాముడు, అబద్ధంతో నువ్వు నేర్చుకున్న ఈ బ్రహ్మాస్త్ర విద్య నీకు ఎప్పుడు అత్యంత అవసరమో నీ ప్రాణం మీదకు వచ్చినప్పుడే మర్చిపోతావు అని శపించాడు. ఇలా మొదటి శాపం తన గురువు నుంచే వచ్చింది. ఇక కర్ణుడికి తగిలిన రెండో శాపం తను విలువిద్యను సాధన చేస్తున్న సమయంలో ఆయన వేసిన ఒక బాణం పొరపాటున ఒక పేద బ్రాహ్మణుడి పవిత్రమైన ఆవు దూడకు తగిలి అది చనిపోయింది. తన జీవనధారణమైన దూడ చనిపోవడం చూసి ఆ బ్రాహ్మణుడు తల్లడిల్లిపోయాడు. కోపంతో రగిలిపోతూ కర్ణుడి దగ్గరికి వచ్చి, ఓ కర్ణ, ఏ పాపం ఎరుగని నా దూడ ఎలాగైతే నిస్సహాయంగా ప్రాణాలు వదిలిందో, నువ్వు కూడా నీ జీవితంలో అత్యంత కీలకమైన పోరాటంలో అంతే నిస్సహాయ స్థితిలో నీ రథచక్రం భూమిలో కూరుకుపోయి మరణిస్తావు అని శపించాడు. ఈ శాపం కర్మ సిద్ధాంతానికి ఒక ఉదాహరణ. ఇక కర్ణుడికి మూడవ శాపం స్వయంగా భూమాత ఇచ్చింది. ఒకసారి కర్ణుడు రథం మీద వెళుతుండగా ఒక చిన్నారి పాప నెయ్యి కుండ పగిలిపోయిందని కన్నీళ్లు పెట్టుకోవడం చూశాడు. ఆ పాప ఏడుపు చూడలేక కర్ణుడు నేలపాలైన నెయ్యిని తిరిగిస్తానని మాట ఇచ్చాడు. వెంటనే ఆ నెయ్యి పడిన మట్టిని తన బలమైన చేతులతో గట్టిగా పెండటం మొదలుపెట్టాడు. అతని బలానికి ఆ మట్టి నుండి నెయ్యి చుక్కలు పాప చేతిలోని కుండలో పడింది. పాప సంతోషించింది. కానీ ఈ క్రమంలో కర్ణుడు భూదేవికి వర్ణించలేని బాధను కలిగించాడు. అప్పుడు భూదేవి ప్రత్యక్షమై, కర్ణ, ఆ చిన్నారిపై నువ్వు చూపిన దయ గొప్పదే, కానీ దానికోసం నన్ను హింసించావు. నా బిడ్డకు సహాయం చేస్తూనే తల్లి లాంటి నన్ను గాయపరిచావు. దీని ఫలితంగా నీ జీవితంలో అత్యంత కీలకమైన యుద్ధ సమయంలో ఇదే భూమి నీ రథచక్రాన్ని పట్టి బంధిస్తుంది అని శపించింది. కురుక్షేత్ర సంగ్రామంలో 17వ రోజు అర్జునుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఈ 3 శాపాలు ఏకకాలంలో నిజమయ్యాయి. అటు బ్రాహ్మణుడి శాపం, ఇటు భూదేవి శాపం రెండూ ఫలించి కర్ణుడి రథచక్రం యుద్ధభూమిలో కూరుకుపోయింది. దాన్ని బయటకు తీయడానికి రథం దిగిన ఆ నిస్సహాయ స్థితిలో తనను తాను కాపాడుకోవడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలనుకున్నాడు. కానీ గురువు పరశురాముడి శాపం వల్ల ఆ మహామంత్రం అతనికి గుర్తురాలేదు. ఇలా ఒకేసారి 3 శాపాలు పనిచేసి ఆ మహావీరుడి పతనానికి కారణమయ్యాయి. శాపాలు అతని విధిని రాసిన కర్ణుడు దానశీలిగా, గొప్ప స్నేహితుడిగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాడు. ప్రతిభ, పరాక్రమం ఎన్ని ఉన్నా మనం నడిచే దారిలో సత్యం, ధర్మం, కరుణ లేకపోతే పతనం తప్పదు అని కర్ణుడి స్టోరీ మనకు చెప్తుంది. కర్ణుడిలో మీకు బాగా నచ్చిన గుణం ఏంటో కామెంట్స్లో రాయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.